ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. చిన్న ప్రార్థన మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడమని, మీ స్వరమును మాకు వినబడినివ్వమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడా? కొంచెం ఆశ్చర్యంగా ఉండుండొచ్చు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడా? మీరేమనుకుంటున్నారు? ప్రవేశిస్తాడా, ప్రవేశించలేడా? దేవుని యొక్క వాక్యంలో ఒక వచనం ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. ధనవంతుడంట దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే కూడా ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం అంట. ఒంటె ఎంత ఉంటుంది? చాలా పెద్దది. భారీ శరీరం కలిగిన ఒంటె సూది బెజ్జంలో దూరుతుందా? అసంభవం, అసాధ్యం. మనకి ఆ మాట చదవంగానే ఎస్, దేవుడు చెప్పదలుచుకున్నది ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఇంపాసిబుల్ అని దేవుడు చెప్తున్నాడు అని మనకి అర్థమై ఉండొచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని అనేక కోణాల్లో మనం చూస్తున్నప్పుడు, అనేక సందర్భాలలో ఆయా వ్యక్తుల జీవితాలని పరిశీలించి చూసినప్పుడు ఏమర్థమవుతుంది మనకి? అసలు ఈ మాటని దేవుడు చెప్పడం వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి అనేది మనకు తెలియాలి. అలాగే కొంతమంది ధనవంతులుగా ఉంటారు, కొంతమంది బీదలుగా ఉంటారు. అయితే ధనవంతులు ఒకవేళ దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే మరి వారు ఎలా రక్షింపబడతారు? ఎలా కుదురుతుంది? అంటే ధనమున్న ఏ వ్యక్తి కూడా ఇక దేవుని రాజ్యంలో ప్రవేశించలేడా అనేది చాలామందికి సందేహం కలుగుతుంది. అయితే కష్టం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి తప్ప అది అసాధ్యం అనేది దేవుని ఉద్దేశం కానే కాదు. ఎలా అర్థమవుతుంది అంటే, ఎప్పుడైనా ఒక వచనాన్ని మనం చదివినప్పుడు ఆ వచనము బట్టి మనము ఒక క్లారిటీకి రాలేము. ఆ వచనంకి ముందు జరిగిన సందర్భం, ఆ వచనం తర్వాత ఇవ్వబడిన ఎక్స్ప్లెనేషన్, వివరణ, ఏ సందర్భంలో, ఏ దేశంలో, ఏ ప్రజలను ఉద్దేశించి ఆ యొక్క లేఖనం రాయబడి ఉంది అనే సత్యాలని మనం గ్రహించినప్పుడు మనము ఏమి ఆత్మీయ పాఠం నేర్చుకోవాల్సి ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో వెళ్ళటం సులభం అనే ఈ యొక్క లేఖన అర్థం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొంచెం కష్టతరమే అని మనకు అర్థమవుతుంది. ఆ తదుపరి వచనాలను చదువుదాం. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. వెంటనే ఆయన శిష్యులు చాలా ఆశ్చర్యపోయి యేసుప్రభు చెప్పిన మాటకి, అయితే ఎవరు రక్షణ పొందగలుగుతారు అని చెప్పి యేసుప్రభుని అడిగినప్పుడు, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యమే అని చెప్పి యేసుప్రభు వారి శిష్యులతో చెప్తున్న ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎస్, మనుషులకు ఒక ధనవంతునిగా ఉండి మనిషి యొక్క ఆలోచన విధానాలను కలిగి మనిషి యొక్క స్వభావంలో ఉండి మరి ధనం కలిగి ఉంటే అది చాలా కష్టమేమో కానీ అది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సాధ్యమే. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించేటట్లుగా దేవుడు చేయటం దేవునికి సాధ్యమవుతుంది అన్న సత్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు ఈ మాట ఏ సందర్భంలో చెప్పబడింది అంటే, పైన ఆ విషయాల్ని మనం చూడొచ్చు. 20వ వచనం దగ్గర నుంచి ఒకసారి చదువుదాం. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పెను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఒక ధనవంతుడు యేసు ప్రభువు బోధలకి ప్రభావితమై నేను రక్షణ పొందాలంటే ఎలా అని అడిగినప్పుడు, యేసు ప్రభు వారు చాలా విషయాల్ని బోధిస్తున్నారు కదా. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, ఇంకా దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు అని చెప్పి అనేక బోధలు చేస్తూ ఉంటే, ఈ ధనవంతుడు అన్నాడు, చిన్నప్పటి నుంచి నేను అవన్నీ చేస్తూనే ఉన్నాను, చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తూనే ఉన్నాను అని చెప్తే, ఆ యొక్క వ్యక్తి హృదయాంతరంగా ఎరిగిన వాడు కాబట్టి యేసు ప్రభు
ఏమన్నారంటే అతనికి తన జీవితంలో తను కలిగి ఉన్న ధనం మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉన్నాడు, బాగా అతిశయిస్తున్నాడన్న సత్యాన్ని గ్రహించి ఆ ధనమే తనని ఆ యొక్క పరిపక్వతలోకి వెళ్ళకోకుండా ఆ ధనం అడ్డుకుంటుంది అన్న విషయం యేసు ప్రభు గుర్తించి గ్రహించి ఏమన్నారంటే, అయితే ఆ ధనం అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని చెప్పి యేసు ప్రభు చెప్పారు. వెంటనే అతడు చాలా మిక్కిలి ఆస్తి గలవాడు. మరి ధనం లేనోడైతే ఏదో పెద్ద లెక్క లేదు, కానీ బాగా ధనం సంపాదించినోడికి ఆ ధనం చేత విలాసాలు భోగాలు అనుభవిస్తున్నవాడు మరి ఆ యొక్క ధనాన్నంతా అమ్మేసి బీదలకిచ్చి నన్ను వెంబడించు అంటే మరి రక్షింపబడాలని అతడు యేసు ప్రభువుని వెంబడించాలని ఆశిస్తున్నా కూడా ధనం మీద ఉన్న కోరిక దానికంటే ఎక్కువగా ఉంది అనేది మనకు చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. అందుకని అతడు వెళ్ళిపోయాడు, మెల్లిగా వెళ్ళిపోయాడు. కొంతమంది మెల్లిగా జారుకుంటారంటారు కదా, అలా అతను మెల్లిగా జారుకున్నాడు. తనకి ఆస్తి మీదే ఎక్కువ కోరిక ఉన్నట్లుగా, ఆస్తిని బట్టే తను ఎక్కువ అతిశయిస్తున్నట్లుగా, యేసు ప్రభు గురించి తెలిసినప్పటికీ కూడా తను ఆస్తి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లుగా మనకి ఆ వ్యక్తి కనిపిస్తున్నాడు. అందుకని ఆ సందర్భాన్ని, ఆ సిచ్యువేషన్ తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం కూడా మనం చూస్తూ ఉంటే బీదలు కానీ, లేకపోతే బలహీనతలతో శారీరక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు కానీ, అప్పుల పాలైన వారు కానీ, లేకపోతే కష్టాలు సమస్యలతో సతమతమైపోతున్న వారు కానీ దేవునిలో బలపడడం, దేవునితో కలిసి నడవడం చాలా సులభం. వారు దేవుని గూర్చి ఆలోచన చేయడానికి, అలాగే దేవునితో కలిసి నడవడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి వారి జీవితం వారికి అనుకూలంగా ఉంది. వారి యొక్క కష్టాలు, వారి యొక్క అప్పులు, వారి సమస్యలు వారిని సతమతం చేస్తూ దేవునితో బైండప్ చేసి ఉంచుతాయి. కానీ ధనం కలిగిన వ్యక్తికి ఎలా ఉంటుందంటే, తను కలిగి ఉన్న ధనాన్ని బట్టి తను ఈ లోకాన్ని అనుభవిస్తూ జాయ్ఫుల్గా లీడ్ చేస్తూ లెక్కలేని అహంకారంతో హృదయాన్ని నింపుకొని జీవించే తీరుతెన్నులు. ధనవంతులు దేవుణ్ణి వెంబడించడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. బీదలు, కష్టాల్లో ఉన్నవారు, భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నవారు, అనారోగ్యాలతో ఉన్నవారు దేవుని గురించి ఆలోచన చేయడానికి, దేవుని ప్రార్థించడానికి, దేవుని స్తుతించడానికి, దేవునితో కలిసి నడవడానికి చాలా సులభంగా, చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకని ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొంచెం కష్టం అన్న విషయం. అది కాకపోతే అది ఇంపాసిబుల్, ధనవంతులకి దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అనేది ఇక్కడ కాంటెక్స్ట్ కాదు, ఇక్కడ ఆ భావం అది కానే కాదు, అది కష్టమే. కాబట్టి ఈ వాక్యం ఎందుకు మనం చెప్పుకుంటున్నాం? ధనవంతులుగా ఉన్నవారు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ధనం కలిగి ఉన్నప్పుడు ధనం మీద మన ఆశ ఎక్కువ ఉంటుందా, దేవుని మీదే ఆశ ఉంటుందా? ధనం గురించి దేవుణ్ణి ప్రక్కన పెట్టే సందర్భాలు ఎక్కడైనా ఉందా? ధనాన్ని బట్టి అహంకారంతో నింపబడి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామా? ధనము లేకపోతే కుదరదు అనుకునే భ్రమలో బ్రతుకుతున్నావా? నువ్వు కలిగి ఉన్న సంతోషం, నువ్వు కలిగి ఉన్న ఆరోగ్యం, నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా నువ్వు కలిగి ఉన్న ధనాన్ని బట్టే వచ్చినాయి అనుకుని భ్రమపడుతున్నావా? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశింపరా అంటే ప్రవేశించుతారు. సో యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడైన అరిమతేయ యోసేపు అనే ఒక శిష్యుడు ధనవంతుడు అని రాయబడి ఉంది. ఆ ధనవంతుడు తన కొరకు చాలా చక్కగా రెడీ చేసుకున్న సమాధి, తన కొరకు రెడీ చేసుకున్న ఒక చక్కటి నూతనమైన సమాధిని, అలాగే తన కలిగి ఉన్న ధనాన్ని బట్టి అతను ఎంత ధనం కలిగినవాడు, రాజుతో మాట్లాడగలిగిన హోదా కలిగిన వ్యక్తి. రాజుతో మాట్లాడి యేసు ప్రభు దేహాన్ని నాకు ఇవ్వండి అంటే యేసు ప్రభు దేహాన్ని అరిమతేయ యోసేపుకు ఇచ్చేటట్లుగా రాజు ఆర్డర్స్ ఇచ్చాడు అంటే పలుకుబడి కలిగిన, ధనం కలిగిన వ్యక్తి. అలాగే యేసు ప్రభుని నారబట్టలలో, ఆయన దేహాన్ని నారబట్టలలో చుట్టి ఆ యొక్క సమాధిలో ఉంచాడంటే, ఆ సమాధిలో ఉంచాడంటే తన కొరకు ఒక సమాధిని రెడీ చేసుకున్నాడు అంటే మరి చాలా ధనవంతుడనే అర్థం. ధనవంతుడు అని డైరెక్ట్గా కూడా రాయబడి ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. యేసు శిష్యుడిగానున్న అరిమతేయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించును. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకునిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. చూడండి, ధనవంతుడే కదా, ధనవంతుడు, శిష్యులలో కూడా ధనవంతుడు ఉన్నాడు అరిమతేయ యోసేపు.
అలాగే ఇంకా ధనవంతులు ఎవరున్నారంటే ఎస్తేరు ధనవంతురాలు అవ్వలేదా? ధనవంతురాలుగా అయినాక కూడా తను కలిగి ఉన్న ధనం మీద తను నమ్మకం ఉంచుకొనక తను కలిగి ఉన్న ధనాన్ని బట్టి అధికారాన్ని బట్టి అతిశయించుకోకుండా ప్రభువును బట్టి అతిశయించింది. ప్రభు కొరకే తను ఆశ కలిగి ఉంది. దానియేలు ధనవంతుడు కాలేదా? దానియేలు ధనవంతుడయ్యాడు, కానీ తను కలిగి ఉన్న ధనాన్ని బట్టి కానీ తను కలిగి ఉన్న హోదా అధికారాన్ని బట్టి కానీ అతిశయించక దేవుని నామాన్ని బట్టి అతిశయించాడు. దేవుని క్రియల విషయమై తను అతిశయించినట్లుగా దేవుని క్రియల కొరకై నిలిచినట్లుగా దానియేలు మనకు కనిపిస్తూ ఉంటాడు. యోసేపు ధనవంతుడు అవ్వలేదా? యోసేపు ప్రధాన అయ్యాడు. మరి ఎంత ధనం అంటే విలాసవంతమైన జీవితము, ఎంత అంటే మరి జైల్లో జీవించిన జీవితము యోసేపు చూశాడు. కట్టికి నేల మీద పడుకుని ఉంటాడు. తిండి ఉండి తిండి లేని రోజులు ఉండుంటాయి. మంచినీళ్ళు దాహం తీరని రోజులు ఉండుంటాయి. ఎండలో అలసిపోయిన రోజులు యోసేపు జీవితంలో ఉన్నాయి. పట్టు పరుపుల మీద దొరలాడి పానీయము ఒక సేవకుడు తన నోటికి అందించగలిగే హోదా స్థితి, చాలా ధనము యోసేపుకి వచ్చినప్పుడు కూడా యోసేపు తన నమ్మకత్వాన్ని దేవుని మీద నుంచి సడలించుకోవాలా. కొంతమంది ధనం కలిగితే మరి వారి యొక్క ఆశ, ఆలోచనలు, మాట అన్నీ మారిపోతాయి. వారు కలిగిన ధనాన్ని బట్టి వారు అతిశయిస్తారు, అహంకారంతో నింపబడతారు, గర్వాంధులవుతారు. కానీ అలా అవ్వకూడదు అని మనం స్పృహ కలిగి ఉండాలి. ఎందుకంటే నోవాహు దినాల్లో జరిగినట్లుగానే ప్రస్తుత దినాల్లో కూడా జరుగుతూ ఉండగా దేవుని రాకడ వస్తుందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి ధనవంతులు బహు జాగ్రత్త కలిగి వారు కలిగి ఉన్న ధనాన్ని బట్టి అహంకారంతోనూ గర్వంతోనూ అతిశయించక వారు కలిగి ఉన్న ధనం మీద నమ్మకం ఉంచుకొనక దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని వలన ఈ సమస్తము నాకు సమకూడాయని, దేవుని వలనే నేను సంతోషంగా ఉన్నానని, దేవుని వలనే నేను ఇంకా బ్రతుకుతూ ఉన్నానన్న సత్యాన్ని గ్రహించకపోతే చాలా ప్రమాదం. కాబట్టి ఈ యోసేపు ధనవంతుడే, మరి దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎస్తేరు ధనవంతురాలే, దానియేలు ధనవంతుడే, మరి ఈ అరిమతీయ యోసేపు ధనవంతుడే. అలాగే చివరికి యోబు చాలా ధనవంతుడు, చాలా రాజు కంటే కూడా ఎక్కువ ధనం యోబు దగ్గర ఉంది. యోబు ఎంత చక్కటి భక్తి జీవితం జీవించాడు. కాబట్టి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం సులభమే, కష్టమే అయినా సులభమే. దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టంగానే ఉంటుంది. అది చాలా ప్రమాదకరంగా, చాలా ప్రమాదపు అంచున నిలబడినట్టు ఉంటుంది. కానీ ఖచ్చితంగా అది దేవుని సహాయం వలన అది సాధ్యమవుతుంది. సత్యాన్ని గ్రహించడం వలన సాధ్యమవుద్ది. నోవాహు దినాల్లో నోవాహు అది వరకు చూడని సంగతులను నమ్మి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. చాలా మనం ఏముందండి ఎవరు చూడొచ్చారు అనుకుంటున్నారేమో. నోవాహు దినాల్లో నోవాహు ఎంత చక్కగా దేవుని మాట నమ్మాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను. ఓడను సిద్ధం చేశాడు నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఆకాశం నుంచి జలధారగా పడతాం, వర్షం కురడం ఆకాశం నుంచి ఇంతకుముందు ఎప్పుడు లేదు. 40 రాత్రులు 40 పగళ్ళు విపరీతంగా జలధారలాగా కుమ్మరింపబడుతుందని దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని మాటలని నమ్మాడు. అంతకుముందు ఎప్పుడు చూడని సంగతులను దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటల మీద గురి ఉంచి నోవాహు ఏం చేశాడంటే ఓడను సిద్ధం చేశాడు. నోవాహు ఓడను కడతా ఉంటే చాలామంది నవ్వుంటారు, చాలామంది ఎగతాళి చేస్తుంటారు, చాలామంది హేళన చేస్తుంటారు. ఎర్ర పిచ్చోడా, ఎర్రోడా అని ఉంటారు. నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఎందుకు ఈ పిచ్చి పని? ఏదైనా 4 రాళ్ళు వెనకాలేసుకోకుండా నువ్వు నీ కుటుంబం గురించి పట్టించుకోకుండా ఈ ఓడను కట్టుకుంటున్నావేంటి అని చెప్పి చాలా ఎగతాళి చేస్తుంటారు. చాలా అమాయకుడిగా లెక్కేస్తుంటారు, చాలా వెర్రివాడిగా మరి లెక్కేస్తుంటారు, చాలా మాటలను ఉంటారు. మరి నోవాహు అనేక మందికి దేవుని చిత్తం గురించి, భవిష్యత్ గురించి, దేవుని యొక్క ఆ యొక్క జలప్రళయం గురించి ఎంతో బోధించి ఉంటాడు. చాలామంది నమ్మకపోగా హేళన చేశారు. కానీ నోవాహు మాత్రం ఏమీ సిగ్గుపడకుండా, నోవాహు ఏమీ బెదిరిపోకుండా, జడికుండా మరి ముందుకు కొనసాగాడు. చాలా చక్కగా దేవుడు చెప్పినట్టుగా, దేవుడు చెప్పిన కొలతల ప్రకారం, దేవుడు చెప్పిన మెటీరియల్ ఉపయోగించి చాలా కష్టపడ్డాడు. నోవాహు ఓడను సిద్ధం చేసుకున్నాడు.
నోవాహు ఓడను సిద్ధం చేసుకోవడం ద్వారా నోవాహు మాత్రమే రక్షింపబడతాం కాక ఏడుగురిని రక్షించగలిగాడు. చాలా ఎక్సలెంట్ వర్క్ నోవాహు చేశాడు. నోవాహు అది వరకు చూడని సంగతులను నమ్మాడు. మనం కూడా ఇది వరకు చూడని సంగతులని నమ్ముతున్నామా? చాలా మంది ఇప్పుడు దేవుని సువార్త చెప్తా ఉంటే, దేవుని పని చేస్తూ ఉంటే వాళ్ళకి వెరితనంలా కనిపిస్తుంది, వారికి చేతకాంతనంలా కనిపిస్తుంది, వారికి అమాయకంగా కనిపిస్తుంది. మరి చాలా హేళన చేసేవాళ్ళు, చాలా ఎగతాళి చేసేవాళ్ళు, చాలా చిన్నబుచ్చే మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. అయినా బెదరవాల్సిన అవసరం, జడవాల్సిన అవసరం, వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నోవాహు రోజుల్లో భయంకరమైన అక్రమం విస్తరించినప్పుడు, భయంకరమైన పాపం విస్తరించినప్పుడు నోవాహు నీతిని బట్టి దేవుడు నోవాహుతో మాట్లాడి నోవాహుని సిద్ధపరిచాడు. నోవాహు మరికొంతమందిని సిద్ధపరిచినట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. అంటే దేవునిలో మనం ఉన్నామంటే, దేవుని నమ్మామంటే ఎంతో కొంత నీతిగా బ్రతకడానికి మనం ఇష్టం కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని నమ్మి మనకి ఇచ్చిన ఈ పనిని బట్టి కొంతమందిని మనం రక్షించగలిగి దేవుని కొరకు సిద్ధపరచాల్సిన వారంగా ఉన్నాం. నోవాహు దినాల్లో ఎలాగైతే జరిగిందో, నోవాహు దినాల్లో అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, సంపాదించేవాళ్ళు సంపాదిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఎవరి చేసే పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు కూడా ఇది నమ్మలేదు, ఎవ్వరు కూడా దీని గురించి ఎక్కువ పట్టించుకోలేదు, ఎవరు కూడా దీని గురించి ఆలోచన కూడా చేయలేదు. కానీ దేవుడు చెప్పినట్లుగానే జలప్రళయం వచ్చేసింది. 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన ప్రచండమైన వర్షం కురిసింది. ఓడ నీటిలోకి వెళ్ళింది. ఓడలో నోవాహు మాట విని ప్రవేశించిన వారందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. నోవాహు మాట నమ్మని వారందరూ కూడా జలప్రళయంలో భయంకరంగా యాతన పడ్డారు. భయంకరమైన నాశనాన్ని వాళ్ళు చూశారు. అలాగే ప్రస్తుతం కూడా చాలామంది దీన్ని పట్టించుకోకుండా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ, పెళ్లి చేసుకుంటూ, మరి వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, డబ్బు సంపాదించుకుంటూ, స్థలాల మీద స్థలాలు కొంటూ, ఇళ్ల మీద ఇళ్ళు కడుతూ చాలా భయంకరంగా బిజీగా ఉంటున్నారు. కానీ దేవుని గురించి పట్టించుకునే వాళ్ళు ప్రస్తుతం కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు. చాలామంది దేవుని పని చేస్తున్న వారిని చూసి ఎగతాళి చేసేవారు, సువార్త పనిని చాలా చెడ్డగా చిత్రీకరించి చాలా వికటానందం పొందేవారు ఎంతోమంది ఉన్నారు. అప్పటి రోజులు ఇప్పుడు రోజులు ఒకటే అని మనం పోల్చుకోవాల్సిన అవసరం ఉంది. నోవాహు దినాల్లో ఎలాగైతే ఉందో ఇప్పుడు రోజుల్లో కూడా అలాగే ఉందని దేవుని యొక్క వాక్యంలో కూడా రాయబడి ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే నుండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా నుండుడి. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉంటాం, మనం పరిపక్వతలోకి నడిపింపబడతాం, మనం ఒక సరి అయిన చక్కటి పరిశుద్ధమైన పవిత్రమైన వాక్యానుసారమైన జీవితాన్ని స్వతంత్రించుకోవడం చాలా అవసరం. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి రేపు మారుదాం, ఎల్లుండి మారుదాం, రేపు దీన్ని విడిచిపెడదాం, ఎల్లుండి దీన్ని విడిచిపెడదాం, సమయం లేదు కదా. నోవాహు దినాల్లో అలా చాలామంది వాళ్ళు పోస్ట్పోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేటి దినాల్లో కూడా చాలామంది పోస్ట్పోన్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగూ పోస్ట్పోన్ చేయకోకుండా మనం త్వరగానే పరిపక్వతలోకి నడిపింపబడాల్సిన అవసరం ఉంది. ధనం మీద నమ్మకం పెట్టుకొనక, ధనం మీద ఆశ పెట్టుకుని, ధనం మీద నమ్మకం పెట్టుకుని అహంకారులై ఉండక, గర్వాంధులై ఉండక, మనము బ్రతుకుతున్నది సంతోషంతో, మన బ్రతుకులు వెళ్ళబుచ్చుతున్నది కేవలం దేవుని కృపచేతనే గ్రహించి, అలాగే ఈ జీవితం శాశ్వతమైనది కాదు, నిత్యత్వం అనేది ఉంది, నిత్యత్వాన్ని పొందుకోవాలనే స్పృహ మెలకువ కలిగి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా ఈ మరణానంతరం జీవితం ఉందయ్యా అంటే, మరణానంతరం జీవితం ఉంది అన్నదాన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. మరణానంతరం జీవితం ఎక్కడైనా ఉందా? ఈ మరణం తర్వాత ఎవరు బతికొచ్చారు? ఎవరైనా బతికొచ్చి చెప్తే నేను నమ్ముతా, అప్పటి వరకు నమ్మేది లేనే లేదు. ఇంకొక జీవితం ఉందంటే నేను నమ్మను అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఈ మరణానంతరం జీవితం ఉందని పరిశుద్ధ గ్రంథం చాలా కరాఖండిగా చెప్తుంది. నోవాహు దినాల్లో దేవుడు మాట్లాడిన మాటలు నోవాహుతో కొంతమంది నమ్మారు, కానీ చాలామంది నమ్మలేదు. అలాగే ప్రస్తుత రోజుల్లో కూడా ఈ మాటలు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకోకుండా ఎగతాళి చేసేవాళ్ళు, వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఈ మరణానంతరం జీవితం ఉంది. ఈ జీవితం అనేది ఒక చక్కటి సిద్ధపాటు కొరకు మనం రెడీ అవుతున్నాం, మనం
పరిపక్వతలోకి రెడీ అవ్వడానికి ఈ జీవితం పనికొస్తుంది. ఇది చక్కగా సిద్ధపాటు కలిగి ఆ మరణానంతర జీవితానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఒక చక్కటి పీరియడ్. ఈ పీరియడ్లో మనందరం సిద్ధపడతాం. విషయాన్ని చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చాలా అద్భుతంగా చెప్పబడింది. 2 శిశువులు తల్లి గర్భంలో ఉన్నాయి. ఆ 2 శిశువుల్లో ఒక శిశువు మరొక శిశువుతో కమ్యూనికేట్ చేస్తుంది. ఇదిగో ఇది కాదు మన శాశ్వతమైన జీవితం ఇక్కడ లేదు మనకి, ఇది కాదు ఇంకొకటి ఉంది, ఈ నుంచి బయటికి పడతాం, బయటపడిన తర్వాత అది చాలా పెద్ద లోకం, అది చాలా పెద్దది, ఇంత చిన్ని లోకంలో కాదు మనం ఉండేది, ఇంత చిన్ని జీవితం కాదు మనది, చాలా పెద్ద జీవితం ఉంది, చాలా పెద్ద జీవితం ఉంది, చాలా మన చేతులు బాగా పెరుగుతాయి, మన శరీరం బాగా పెరుగుతుంది, మనం చాలా పెద్దోళ్ళం అవుతాం అని ఒక శిశువు ఇంకో శిశువుకి కమ్యూనికేట్ చేస్తుందంట, మాట్లాడుతుంది. అయితే ఆ శిశువు ఈ శిశువుతో అంటుంది, పిచ్చిదానా, ఇంకెక్కడుంది జీవితం, ఇదే మన జీవితం, చాలా హ్యాపీగా ఉంది, చక్కగా ఉంది, సమయానికి ఫుడ్ వస్తుంది, చక్కగా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మంచి జీవితం ఎక్కడ ఉంటుంది, చాలా సుఖంగా ఉంది, ఇక్కడే ఉండిపోవాలి, మనం ఇక్కడే ఎలాగైనా ఉండాలి అని చెప్పి ఆ శిశువు అంటూ ఉంది. ఇంకా ఏముంది, ఒకసారి ఇక్కడ నుంచి బయటపడ్డామా అంటే చచ్చిపోయినట్టే, ఇంకొక జీవితం లేదంటుంది. సో మరొక శిశువు చాలా చక్కగా ఈ శిశువుతో కమ్యూనికేట్ చేస్తుంది, ఉంది ఇంకొక జీవితం ఉంది, మనం బయటపడ్డాక అసలైన జీవితం ఉంది, ఇదే అనుకోను అంటుంది. కాదు, ఎవరైనా తిరిగి వచ్చారా, ఎవరైనా తిరిగి వచ్చి చెప్పారా, మనకి ఎవరైనా ఒకళ్ళైనా తిరిగి వచ్చి చెప్తే నేను నమ్ముతాను అంటుంది. ఎక్కడున్న శిశువు, గర్భంలో ఉన్న శిశువు ఏమడుగుతుంది, ఆ గర్భంలో కంట ఎవరైనా తిరిగి వచ్చి చెప్తే ఆ గర్భంలో ఉన్న శిశువు నమ్ముద్దంట, ఇంకొక జీవితం ఉంది, ఆ గర్భంలోంచి బయటపడినాక అసలైన జీవితం ఉంది అంటే చెప్తే అప్పుడు నమ్ముద్దంట. ఎందుకంటే ఆ గర్భంలో ఉన్న శిశువు గర్భంలో ఉండగా ఎవరు కూడా గర్భం లోపలికి మళ్ళా ప్రవేశించి వెళ్ళి బయట ఉంది ఇంకో జీవితం అని చెప్పలేరు కదా. ఆ గర్భంలో ఉన్న శిశువు ఏం కోరుకుంటుంది, ఎవరైనా వచ్చి చెప్తే నమ్ముతాననుకుంటుంది. కానీ ఇంకొక శిశువు చెప్పే మాటల్ని ఈ గర్భంలో ఉన్న మరొక శిశువు నమ్మనే నమ్మటల్లా. చాలా చక్కగా ఆ గర్భంలో ఉన్న శిశువు తల్లి ప్రేమ గురించి చెప్తుంది. తల్లి ప్రేమ గురించి చెప్తా ఉంటే ఈ శిశువు అంటుంది, అంత ట్రాష్, తల్లి లేదు, ఏది ఉంటే కనిపించలే, అమ్మ ఉంటే కనిపించాలిగా, అమ్మ లేదు, బొమ్మ లేదు, ఏమీ లేదు, అంత ట్రాష్ అంటుంది. ఆ శిశువు ఏమంటుంది, కాదు అమ్మ ఉంది అంటుంది. అమ్మ ఉంది, ఏది అమ్మ ఉంటే చూపించు నాకు, అది అమ్మ కనిపించేది కాదు, నువ్వు పొందుకుంటున్న ఆహారం అమ్మ దగ్గర నుంచే వస్తుంది, నేను పొందుకుంటున్న ఆహారం అమ్మ దగ్గర నుంచే వస్తుంది, నువ్వు నేను బతుకున్నావంటే అమ్మే కారణం, అమ్మ నుంచే మనకి శక్తి వస్తుంది, అమ్మ నుంచే మనకి పోషణ వస్తుంది, అమ్మ ద్వారానే మనకు అన్నీ వస్తుంది, అమ్మ ఉంది అన్నది మన అనుభూతి ద్వారా మనం అనుభవం పొందుకోవాలి, కానీ అమ్మ మనకు కనిపించదు అంటుందంట. ఈ శిశువు మరొక శిశువు ఆ శిశువుని చూసి నవ్వి, పిచ్చిదానిలాగా మాట్లాడతావు, నువ్వు ఎప్పుడు అంతే, నువ్వు పిచ్చిదానివి, నీకు అమ్మ కనిపించదు, నువ్వు అనుభూతి ద్వారా అనుభవం పొందుతున్నావా అమ్మని, నేను చూస్తేనే నమ్ముతాను అందంట, నేను చూడకుండా నమ్మేది లేనే అన్నది. ఆ శిశువు ఎంతో చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తుంది, ఉంది, మనం పొందుకుంటున్నదంతా అమ్మ నుంచి పొందుకుంటున్నాం. సో ఈ లోకంలో మనం బయటపడినప్పుడు మనం చాలా చక్కగా మాట్లాడగలుగుతాం, బిగ్గరగా మాట్లాడగలుగుతాం, మన చేతులు చాలా బలంగా ఉంటాయి, మన కాళ్ళు చాలా బలంగా ఉంటాయి, చాలా లాంగ్ లైఫ్, చాలా ఎక్కువ జీవితం అనేది అక్కడ జీవించే అవకాశం ఉంది అని ఎంత చెప్పినా కూడా ఆ శిశువు ఈ శిశువును చూసి ఎగతాళి చేసింది, హేళన చేసింది, నమ్మనే నమ్మల. ఇక గర్భంలో నుంచి బయట పడటమే ఇక లైఫ్కి ఎండ్, ఇంకొక జీవితం లేదు అనేది ఈ శిశువు అభిప్రాయం. అయితే ఆ శిశువు అలా కాక అసలు సిసలైన జీవితం ఈ గర్భంలో నుంచి బయటపడ్డాకే ఉంటుంది. అమ్మ ఉంది, అమ్మను నేను అనుభూతి పొందుతున్నాను, ఇప్పుడు ఈ గర్భంలోంచి బయటపడ్డాక అమ్మను చూస్తాను నేను అనేది ఆ శిశువు ఆ ఆలోచన. అయితే ఈ శిశువు అమ్మ లేదు, ట్రాష్ లేదు, అంత ట్రాష్, ఇదంతా కూడా బూటకం అని చెప్పి ఈ శిశువు అంది. మరి ఆలోచన చేస్తే వారిరువురు బయటపడ్డాక ఖచ్చితంగా అమ్మను చూస్తారా చూడరా? అమ్మను అనుభవించిన, ఆ గర్భంలో ఉండగానే అమ్మను అనుభవించిన ఆ శిశువు యొక్క అనుభూతి నిజమైందా కాదా? ఆ శిశువు అభిప్రాయం వాస్తవమైందా కాదా?
అలాగే ప్రస్తుత దినాల్లో కూడా చాలామంది మనుష్యులు ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది, ఈ లోకం, ఈ గర్భంలో ఉన్న శిశువులకి ఆ లోకమే ఎలా సర్వస్వం శాశ్వతం అనుకుని ఆ గర్భంలో ఉండిపోతేనే చక్కగా హాయిగా కమ్మగా ఉందని ఆ శిశువు ఎలాగనక ఉందో, ఈ లోకంలో ఉంటున్న మనుషులు ఈ లోకంలో ఉంటేనే సౌకర్యంగా సుఖవంతంగా ఉంది, ఈ లోకంలో చాలా కాలం ఉండిపోవాలనే ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ లోకం తర్వాత చాలా చక్కటి అందమైన జీవితం ఉందంటే చాలామంది నమ్మలేరు. చాలా అందమైన జీవితం ఉంది, ఈ లోకం తర్వాత, ఈ జీవితం తర్వాత చాలా అందమైన జీవితం ఉంది. ఆ అందమైన జీవితం కొరకు మనం చాలా చక్కగా సిద్ధపడాలి. చాలామంది దేవుణ్ణి అనుభవించి అనుభూతి పొందుతూ దేవునితో నడుస్తూ దేవునితో అనుసంధానంలో ఉంటూ దేవుని నుంచి వారు పోషణ పొందుకుంటున్నారని, దేవుని నుంచి కృపను పొందుకుంటున్నారని చాలా సంతోషిస్తూ దేవుణ్ణి మహింపరిచేవారు ఉన్నారు. అలాగే దేవుడు ఉన్నాడా దేవుడు లేడు అనుకుని మరొక శిశువులాగా భ్రమపడుతున్న వారు ఉన్నారు. సో దేవుణ్ణి మనం అనుభూతి చెందుతూ ఉంటాం, దేవుణ్ణి మనం సంతోషంతో అనుభూతి చెందుతూ ఉంటాం, దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ ఉంటాం, దేవుని కృపను అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క నిత్యత్వం కొరకు, ఆ యొక్క అందమైన జీవితం కొరకు ఖచ్చితంగా సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు ఖచ్చితంగా, అది కానీ చాలా జాగ్రత్త కలిగిన మెలకువ కలిగిన జీవితం. అలాగే మన ధనాన్ని ఇక్కడ కూడబెట్టుకోవడమే కాక పరలోకమందు కూడబెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఇవ్వబడిన ధనాన్ని మనం దాన్ని వినియోగిస్తాం ద్వారా దేవుని రాజ్యంలో కూడా మనం ధనాన్ని కూడబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనందరం దేవుని రాజ్యం కొరకు చక్కగా సిద్ధపడాలని దేవుని ప్రార్థిద్దాం. ఆ రీతి మనసు కలిగి ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మేమందరం కూడా మీ యొక్క రాజ్యంలో ప్రవేశించినట్లుగా మమ్మల్ని దర్శించమని, దీవించమని, మీరు మా చేతి పట్టుకుని మమ్మల్ని నడిపించమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువే యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.